రాజీవ్ గాంధీ హైవే పక్కన అనుకున్న స్తంభంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాషిగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు వందలాది ఎకరాల యొక్క ప్రభుత్వ భూమిని ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే నా శాఖ ద్వారా ఇక్కడ అత్యంత గొప్పగా చదువుకునే విధంగా పిల్లలకు ఒక బీఈడి కాలేజీ, ఒక లా కాలేజీ, ఒక ఫార్మా మెడికల్ అంటే బీఎస్సీ నర్సింగ్ కానీ ఇక డి ఫార్మసీ కానీ ఆ సంబంధించినటువంటి ఫ్యాకల్టీకి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు తీసుకొచ్చేందుకు మా శాఖ సెక్రటరీ అల్గు వర్షిణి గారిని జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఈ స్థలాన్ని పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ స్థలం ఉందనే విషయాన్ని స్వయంగా చూడడం జరిగింది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నా శాఖ మంత్రిగా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు 200 కోట్ల రూపాయలతో ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన 3,000 మంది విద్యార్థులకు, బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలకు ప్రత్యేకమైన హాస్టల్ సదుపాయాలతో ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా దాని ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నా. ఎందుకంటే నా శాఖ ఈరోజు మంత్రిగా ఉన్నానంటే ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో, విశ్వాసంతో ఓట్లేసి నన్ను గెలిపించినారు. ఆ లక్ష్మణ ఆశలు నా శాఖ ద్వారా నా ప్రాంత ప్రజలకు ఏం చేయగలుగుతున్న విషయంతో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ శాఖ ఫ్యాకల్టీస్ నా ప్రాంతానికి నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి వారి దృష్టికి తీసుకెళ్ళి నా ప్రాంతానికి హైవే పక్కన అత్యంత ఖరీదు గల భూమి ఉన్నది. గతంలో ఇక్కడ ఆ ప్రాజెక్టు పెడతాం, ఈ ప్రాజెక్టు పెడతామని గత 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ నాయకులు మేము ఆ ఫ్యాక్టరీ పెడతాం, ఈ ఫ్యాక్టరీ పెడతాం పొద్దున 7:30కి 8 గంటలకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ప్రజల యొక్క ఇష్టం లేకపోయినా కూడా పోలీసు వాళ్ళని పికెటింగ్ పెట్టించి మా మీద కేసులు పెట్టించి మా మీద అన్ని విధాలు ఇబ్బంది పెట్టి మా సోదరిమణి పాషిగామ మా సోదరిమణి ఉంటే మా సోదరిమణులతో మహిళా పోలీసులను తీసుకొచ్చి లాఠీచార్జ్ చేయించినా కూడా భయపడకుండా ఈరోజు అప్పుడే చెప్పినా నేను దేవుడు నరసింహస్వామి, ఈ ప్రాంత దేవుడు కోట్లింగాల, ఇక్కడ అమ్మవారు, ఇక్కడ ఉన్న దేవుళ్ళు అందరూ చల్లగా చూసి ధర్మపురి ప్రజలు నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఊహించిన విధంగా ఒక గొప్ప ఎడ్యుకేషన్ హబ్ కానీ గొప్పగా ఇండస్ట్రీ పరంగా అంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ ప్రాంత భూమిని నేను ఇనిషియేషన్ తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు నేను మాటిచ్చిన ఆ మాటిచ్చిన ప్రకారం ఆ అమ్మవారు లక్ష్మణ స్వామి కానీ అదే అందరూ చల్లగా చూసి ఈ స్థలం ప్రభుత్వం మిగిలి ఉన్న భూమిని ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ హబ్ అయ్యే విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ శాఖ మంత్రిగా ప్రత్యేకంగా చాలా గొప్పగా నేను చెప్తున్నా. మా ప్రజలు ఓట్లు వేసినందుకు ఆ దేవుడి దయతో గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిండు. ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రితో జీవో ఇచ్చి ఆ యొక్క ప్రతిపాదన తయారు చేసే ముందు ఆ భూమిని స్వయంగా చూడటానికి ఈ సెక్రటరీ తీసుకొచ్చిన. మన గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లా నా ప్రాంతానికి ఈ ఇన్స్టిట్యూషన్ పట్టుకొస్తా, నా ప్రాంతానికి ఈ పిల్లలకు ఉపయోగపడే పని చేస్తా ఎన్నడూ ఆలోచన చేయాలి. ఇప్పుడుండే పని అలా అయ్యారాం పని ఉండాలి. 2 నెలల 20 రోజులే నేను బాధ్యత తీసుకున్నాను. శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా విద్యార్థులకు, స్టూడెంట్స్కు, గర్ల్స్ అండ్ బాయ్స్కు పీఈడి, డిఈడి కోర్సు, అదేవిధంగా లా కాలేజ్, అదేవిధంగా ఫార్మా మెడికల్ సంబంధించిన నర్స్ కానీ, డి ఫార్మసీ కానీ పీ ఫార్మసీ కానీ ప్రత్యేకమైన కోర్సులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం సంబంధించిన ఈ భూమిని పరిశీలించి ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సబ్మిట్ చేసి సుమారు 200 కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిధుల నుంచి ప్రత్యేక నిధులు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రాజెక్టు శాంక్షన్ చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. దానికి మా ధర్మపురి ప్రజల యొక్క ఏదైతే అభిమానం, వారి యొక్క ఏదైతే సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని అతి త్వరలో అధికారపరంగా కూడా జీవో వచ్చే విధంగా నేను అమలు చేస్తాను విషయాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మీడియా వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఈ ప్రభుత్వ భూమి ఇంత గొప్పగా ఒక గొప్ప ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వ భూమి ఉపయోగపడతారు. మిగిలిన భూమి ఎవరికి ఏ పదంగా ఏ విధంగా కేటాయించాలో ఆ విధంగా కేటాయించాలి.